మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అనగననగ రాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సాధన చేస్తేనే మగాడికి సక్సెస్ దొరుకుతుంది, సాన పెడితేనే వజ్రానికి రెస్పెక్ట్ దొరుకుతుంది. అలా కానప్పుడు ఏ వజ్రానైనా పిచ్చిరాయిలే చూస్తారు జనాలు. నేనా కొండేటి వదిలి వజ్రకరుడు ఎందుకు వచ్చినా తెలుసా? రాజగాడి వల్ల కొండవీటిలో చిన్న గొయ్యి కూడా తవ్వలేకపోయాను, తులం బంగారం కూడా సంపాదించలేకపోయాను. కానీ ఈసారి బంగారం కాదు, వజ్రాలతోనే డైరెక్ట్గా కొండవీటిలో అడుగు పెడదామని డిసైడ్ అయ్యా. అందుకే వజ్రకరుడు వచ్చి పొలాల్లో పడి రాళ్ళు ఏరుకుంటున్నా. నేను వాడికి భయపడి పారిపోయినని అందరూ అనుకుంటున్నారు కదూ. నువ్వు ఆ రాజగాడి మనిషిని నాకు తెలుసు. నాకు తెలియకుండా నా ఏరియాకి వచ్చి ఇక్కడే తిరుగుతున్నావు. వాడే కదా నిన్ను పంపించింది? కాదు. మరి ఇన్నాళ్ళు నేను వాడి పక్కనే తిరిగింది దీనికోసమే. కానీ ఎలా కనిపెట్టాడో తెలియదు. నన్ను చంపాలని చూశాడు. అందుకే భయంతో ఇక్కడికి వచ్చేసా. నేను వచ్చింది నిన్ను చంపడానికి కాదు. నమ్మొచ్చా? వాడు కొండవీటి కోటని అడవిని గద్దలా చూస్తూ కాపలా కాస్తుంటాడు. చిన్న కోడి పిల్ల కూడా అక్కడి నుంచి తప్పించుకోలేదు. వాడు గద్దరా నాన్ వెజిటేరియన్, నేను గజాన్ని వెజిటేరియన్. రక్తపాతం నాకు ఇష్టం ఉండదు, అందుకే కదా ఇక్కడ దాకా వచ్చావు. నీకో కథ చెప్పునా? ఒక చెట్టు మీద ఊసర వెళ్ళి ఉంది. అది తలపైకి ఎత్తి చూస్తే ఆకలితో ఉన్న ఓ గద్ద కనిపించింది. కిందకి చూస్తే నాలాంటి ఒక ఏనుగు కనిపించింది. అప్పుడు ఆ ఊసర వెళ్ళి గద్ద నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి ప్లాన్ వేసింది. అదేంటో తెలుసా? వెంటనే తన రంగు మార్చుకొని ఆకులు కలిసిపోయింది. పాపం గద్ద ఆ ఊసరవెల్లిని కనిపెట్టలేక తిరిగి వెళ్ళిపోయింది. కానీ ఊసరవెల్లి ఒక విషయం మాత్రం గమనించలేకపోయింది. అదేంటో తెలుసా? ఆ ఏనుగు కూడా ఆకలితోనే ఉంది. వెంటనే తన తొండంతో ఆకులన్నీ లాగి నోట్లో వేసుకుంది. నోట్లో వేసుకున్న తర్వాత ఏమందో తెలుసా? టేస్టీ. ఎందుకంటే ఆ ఏనుగు నోట్లోకి ఆకులతో పాటు ఊసురు వెళ్ళి కూడా వెళ్ళిపోయింది. దానికి ఆ టేస్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి వెజిటేరియన్ ఏనుగు నాన్ వెజిటేరియన్గా మారిపోయింది. అలా నాన్ వెజ్ తినే గజాన్ని ఏమంటారో తెలుసా? గజ కేసరి. ఇక్కడ పొలాల్లో వజ్రాలు దొరుకుతాయని వడ్డీకి డబ్బులు తీసుకుని మరీ వచ్చా. కనీసం పెట్టుబడి అని రిటర్న్ అవుతుందని కనిపించిన ప్రతి రాయిని ఏరి గంపెడు పోగేశా. అప్పుడు నాకు వేమన్ గారి పద్యం ఒకటి గుర్తుకొచ్చింది. నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేలా చాటు పద్యమేలను చాలదా యొక్కటి విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వినగానే నాకు భయమేసింది. నేను పోగేసిన రాళ్ళలో వజ్రం ఉందా లేదా అని. రేయ్, తొందరగా సంపాండ్రా. రాళ్లల్లో వజ్రాన్ని కనిపెట్టడంలో నువ్వు బెస్ట్ అని విన్నాను. లక్కీగా నువ్వు ఇక్కడే తిరుగుతున్నావు. నీ దగ్గరున్న రాళ్లన్నీ నాకు ఇచ్చేసే, రిటర్న్గా నీ ప్రాణాన్ని నీకు ఇచ్చేస్తా. రేయ్, రక్తం రాకుండా చంపండ్రా. నరికితే రక్తం రాకుండా ఏమవుతుందన్నా? సబ్బా, పీక బిస్కి చంపండ్రా. అది కూడా చెప్పాలరా మీకు? ఈ సొల్లు ఆపి డీలేంటి చెప్పు. నీ ప్రాణాలు ఇచ్చేస్తానని చెప్పాను కదా. నా ప్రాణాలు తీసేస్తే నా దగ్గర ఉన్న వజ్రాలు మాత్రమే నీకు దొరుకుతాయి. అదే నా టాలెంట్ వాడుకుంటే
నీకు దొరికే ప్రతి రాయి వజ్రం అవుతుంది. సరే, నువ్వు కలెక్ట్ చేసిన రాళ్ళని నాకు ఇచ్చేసి నేను కలెక్ట్ చేసిన రాళ్ళని నీకు ఇచ్చేస్తా. ఇవాల్టి నుంచి నువ్వు నా దగ్గర పని చేయాలి. డీల్? డీల్. ఇవేంటి? నేను అడిగింది కిడ్నీలో రాళ్ళు కాదు, వజ్రకరువులో దొరికే రాళ్ళు. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా అని నువ్వే అన్నావుగా. బాగా ఆలోచించుకో. వజ్రాలంటే ఇలా ఉంటాయా? రే జాగ్రత్త రా. పట్టిక బెల్లం అన్నా ఇది. పటిక బెల్లమా? ఇతని పేరు అభి. చాలా మంచోడు, సెన్సిటివ్, పేదోడు, అనాథ, ఇలాంటి గొప్ప గొప్ప దరిద్రాలన్నీ ఇతని జీవితంలోనే ఉన్నాయి. అందుకే ప్రశాంతంగా బ్రతకలేక కనీసం ప్రశాంతంగా అయినా చద్దామని ఇక్కడికి వచ్చాడు. దీనమ్మ ప్రశాంతంగా చావను కూడా చావనివ్వదు. ఐఎమ్ సారీ బంగారం. నువ్వేం మాట్లాడుకో, నేనంతా చూశాను. నిన్నటి నుంచి కాల్స్ చేస్తున్నాను, మెసేజెస్ పెడుతున్నాను, ఒక్కదానికన్నా రెస్పాండ్ అయ్యావా? ఓ పక్క నేను ఇంత ప్రాబ్లంలో ఉంటే వచ్చి ఇక్కడ హాయిగా పడుకున్నావా? రైలు పట్టాల మీద ఎవరన్నా రిలాక్స్ అవుతారా? అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావు కదా? నువ్వేం చావనక్కర్లేదు, నేనే దాంట్లో దూకి చేస్తా. శ్రవ్య ఆగు. నువ్వేం మాట్లాడుకో. శ్రవ్య కనీసం ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పాలి? ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే సాకులు చెప్పలేక తప్పించుకోవడానికి చచ్చిపోతున్నా. నీ పార్టీకి నువ్వు కాల్ కట్ చేసి హాయిగా తిరుగుతున్నావు. సారీ రా. ఇంకేం చెప్పకు. అసలు నీ మొహన్ నాకు చూపించుకో. అది కాదు. వీడి పేరు విశ్వ. మనిషి కొంచెం నలిపైన మనసు మాత్రం సున్నంలాగా బాగా తెలుగు. దురదృష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అభిని హీరోగా పెట్టి మంచి సినిమా తీసి వాడి లైఫ్ తన లైఫ్ సెట్ చేసుకుందామనే ప్లాన్లో ఉన్నాడు. అందుకే ఇలా షార్ట్ ఫిల్మ్లు, డాక్యుమెంటరీలు తీసి జనాలను ఇబ్బంది పెడతా ఉంటాడు. ఆపరా. నేను సూసైడ్ చేసుకోపోయానంటే నీకు నవ్వొస్తుందా? నా లైఫ్ అంటే నీకు మరీ జోక్ అయిపోయిందిరా. జీవితానికి జోక్కి పెద్ద తేడా ఉండదురా, చావుకి సూసైడ్కి ఉన్నంత. రే ఒక్కసారి ఆలోచించు. నీ బాడీ పుట్టినప్పటి నుంచి టైంకి ఫుడ్ పెట్టి, గ్లామర్ పెంచి, చుట్టు పెరిగితే కట్ చేయించి, గడ్డం పెరిగితే ట్రిమ్మింగ్ చేయించి, ఏ లోటు రాకుండా చూసుకుంది. ఇవాళ పొద్దున్నే ట్రైన్ కింద పడేసి తొక్కించడం కింద తెలిసినప్పుడు నీ లైఫ్ జోక్ లాగా మరి అలా కనిపిస్తుందిరా. రే అభి, దేవుణ్ణి చూడాలంటే మనమే గుడికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మనకంటే తోపు కాబట్టి. చావు మన దగ్గరికి రావాలి, దానికి
మనం తోపులం కాబట్టి. అంతేగాని దాని దగ్గరికి మనం వెళ్ళి మన విలువ పోగొట్టుకోకూడదురా. నీతో 10 లక్షల సినిమా తీసి ఓ భారీ హిట్ కొట్టి లైఫ్లో సెటిల్ అవుదామని చాలా ప్లాన్లు వేసుకున్నా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను డిసప్పాయింట్ చేయకు. ఇదిగో మీ సొల్లాపితే షార్ట్ చేద్దాం, అవతల లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ సీన్ ఏంటంటే నీ గర్ల్ ఫ్రెండ్ అదో టైప్. పొద్దున్న లేచి నువ్వే గుడ్ మార్నింగ్ చెప్పాలి. చెప్పకపోతే క్లాస్ పీకుద్ది. ఫోన్ లిఫ్ట్ చేస్తే క్లాస్ పీకుద్ది, లిఫ్ట్ చేయకపోతే క్లాస్ పీకుద్ది. కూర్చుంటే క్లాసు, నుంచుంటే క్లాసు, టైంకి వస్తే క్లాసు, రాకపోతే క్లాసు. ఇలా నీ లవ్ స్టోరీలో పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు తప్ప మరేమీ లేవు. ఓ పక్క నేను ఇంత ప్రాబ్లంలో ఉంటే నువ్వు వచ్చి ఇక్కడ హాయిగా పడుకున్నావా? సారీ రా. ఇంకేం చెప్పకు, అసలు నీ మొహం నాకు చూపించుకో. అది కాదు. ఏంటి కనెక్ట్ అయ్యావా? ఈ ఫైర్ ఇలానే మెయింటైన్ చేయి, నేను వెళ్ళి కెమెరా రోల్ చేసుకుంటా. ఏంటి అలా చూస్తున్నావు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఫోన్లో గంటల గంటల నుంచి చెప్పి సొల్లికి ఊకొట్టి సగం తెలుగు మర్చిపోయానే. ఈ మెసేజ్ రిప్లై చేస్తుంటే వేళకి పక్షవాతం వచ్చేలా ఉంది. అయినా పొద్దున్నండి సాయంత్రం దాకా నా దగ్గర ఉంటావు కదా, మరి అర్ధరాత్రి 12 గంటల నుండి పొద్దున్న 4 గంటల వరకు మాట్లాడడానికి అంత కొంపలు మునిగిపోయే విషయాలు ఏముంటాయి? నా లైఫ్ అంటే నీకు తెలుసు కదా. చచ్చిపోవాలని రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడిని. అసలు ఎందుకు చేస్తున్నాను తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాగి వెళ్ళిపోయావు. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు మనిషివేనా? చచ్చిపోతురా నువ్వు. మరీ ఎక్కువ వాళ్ళయో, కొంచెం తగ్గించు. వీడు మీకు ముందే తెలుసు కదా, వీడికి రాళ్ళని కలెక్ట్ చేయడం తప్ప వేరే పని లేదు. దొరికిన రాళ్ళలో ఒకటైనా వజ్రం ఉండకపోదా, నా దశ తిరగకపోదా అనేది వీడి గుడ్డి నమ్మకం. ఇలా ఒక్కసారిగా లైఫ్ సెటిల్ అయిపోవాలనే రామ్ కోరికని, జీవితంలో ఒక్కటైనా మంచి రోజు చూడాలనే అభి కోరికని, అభికి మంచి లైఫ్ ఇవ్వాలనే విశ్వ కోరికని ఒకే ఒక్క వేమన పద్యం తీర్చబోతోంది. అది ఎలాగో మీరే చూడండి. రేయ్, ఆ మోటార్ సైకిల్ ఎక్కడి నుంచి తెచ్చావంటే చెప్పవేంట్రా? నీ డబ్బులు కాదని చెప్పానుగా, ఎక్కడైతే నీకెందుకు? అంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? రోడ్డు మీద పోయి ఆడవాళ్ళ మెళ్ళలో గొలుసులేమన్నా కట్ చేస్తున్నావా ఏంటి? అబ్బా ఆపుతావా? ఇక్కడ రాళ్ళు ఏం చేసావు? పెద్దోడు అవుతున్నావు, 4 రాళ్లు వెనకేసుకోరా అంటే రోడ్డు మీద రాళ్ళని తెచ్చి ఇంట్లో కుప్పేస్తాను ఏంట్రా? నేనే ఇసురు పడేశాను అవతల. నా వస్తువులు టచ్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పండి నీకు? చిన్నప్పటి నుంచి చదువు మానేసి ఆ రాళ్లు పట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. ఏమైనా బాగుపడ్డావురా? ఒక్క సరైన రైతు దొరికితే చాలు, మన కష్టాలని తిరిగిపోయినట్టే. రే ఆ జుట్టేందిరా అంత కొయ్యబారింది? కొత్త హెయిర్ స్టైల్లే, 1200 ఖర్చయింది. అయినా నేను ముసుకోవడానికి తెలుస్తుంది. 1200 ఖర్చు పెట్టావురా దానికి? ఎందుకురా? 4 రోజులు సిమెంట్ పనికి పోతే సరిపోయేదిగా, పైగా వాడే నీకు డబ్బులు ఇస్తాడరా? ఇది గిడి చూడు, మా అమ్మ బతుకున్నంత కాలం తాగి ఇష్టం వచ్చినట్టు వాగి ఆమెను టార్చర్ పెట్టు. ఆమె కాబట్టి భరించింది. నేను అలా కాదు. మూసుకుని మంచం మీద కూర్చుని మోకాలకి మద్దన చేసుకోకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చావు అనుకో, ఎత్తి చెరువులో పడేస్తాం. సొంత తాతని కూడా మర్యాద లేకుండా పోతుంది దొంగ నా కొండకి. ఏంటి? ఏమి లేదులేరా, బండి లీటర్కి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందా అని అడుగుతున్నాను రా, అంతే. తాత, నేను హైదరాబాద్ వెళ్ళి బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం బిజినెస్ రోయ్? కర్రీ పాయింట్లే. ఆహా తాత, అమ్మ నా కోసం 1,00,000 రూపాయలు దాచిందన్నావు. ఇవి మాత్రం బాగానే గుర్తుంటాయి. ఆ 1,00,000 రూపాయలు ఇస్తే బిజినెస్ పెట్టుకుంటాను. మీ అమ్మ నిన్ను చిన్నప్పుడు అతిగారాభం చేసిందిరా. నువ్వంటే పిచ్చి ప్రేమరా దానికి. నాకు మటుకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? వెళ్ళి ఆ పరుపు కింద కట్టంది పట్టకరా. నాన్న, నువ్వు 7వ తరగతి చదువుతున్నప్పుడు కర్ణం గారి అరుగు మీద కూర్చొని ఒక మాట చెప్పాను చూడు, అది గుర్తుందా? బా గుర్తులే తాత. ఏంటిది? సరిగ్గా చదువుకోరా సన్నాసి అని. విన్నావా? వినలే. ఆ 1,00,000 రూపాయలు ఎప్పుడో తాగేశా. మళ్ళీ కర్రీ పాయింట్ కమ్మర్ కడ్డీ పాయింట్ అని నా దగ్గరకు వచ్చావనుకో, ఈ కాస్త ఇల్లు అమ్మి పారనోకి తాగి పడేస్తా. ఒక్క పైసా కూడా ఇవ్వను నీకో. రే నానా, సాయంత్రం వచ్చేటప్పుడు మంచి లంక పొగాకు 1 పావు కిలో పట్టుకురా. కొండవీటి కోటకి ఘాట్ రోడ్డు వేస్తున్నారు. దాని వంకర్లు చూస్తే మీ కోపం నష్టాలని కంటుద్దేమో. నువ్వులు ఎండుమిర్చి వేయించి మిక్సీ పడితే 5 అక్షరాలు సాంబార్ పొడి. అయినా అంత పెద్ద ఘాట్ రోడ్డు ఎందుకు పైకి? పైనే ఉందని? బంగారం. బంగారమా? 20 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నాం. కోట మొత్తం తవ్వేశాం, గుళ్ళు మొత్తం కూల్చేశాం. ఆఖరికి విగ్రహాల్లోనైనా దొరుకుతుందేమోనని విగ్రహాలు పగలగొట్టాం. బంగారం కాదు కదా, కనీసం మరచెంబు కూడా దొరకలేదు.
రాజుగారు, ఈ గవర్నమెంట్ బుర్రలో గుజ్జు లేదండి. పైకెందుకండి ఘాట్ రోడ్డు? ఏముంది అక్కడ? మనం తవ్విన గోతులు, రాళ్ల గుట్టలు తప్ప. తినగ తినగ ఏమి తీయగుండు. తినగ తినగ వేము తీయనుండు అంటే అంటే తినగ తినగ వేప తీయగుంటుంది అని అర్థం. నిజమా? రాజుగారు, మీకెప్పుడు ఈ పజిల్స్ గొడవే తప్ప నేను చెప్పేది పట్టించుకోరా? సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురమేవ. సాధన చేస్తూ ఉంటేనే పనులు జరుగుతాయి, వెతుకుతా ఉంటేనే ఏదో ఒక రోజు దొరుకుతాయి. ఎంతకాలం అని వెతకాలి? ఆ ఘాట్ రోడ్ కంప్లీట్ అయిందంటే మనల్ని కొండవీటి కోట నుంచి తరిమేస్తారు. అవును, మీరు అలాంటి కోటల్ని గుళ్ళని కూల్చేసినప్పుడల్లా వీడియో తీసి పెట్టుకుంటారు ఎందుకు? చరిత్రకు ఒక గొప్పతనం ఉంది. కట్టినోడితో పాటు కూల్చునోడు కూడా గుర్తుపెట్టుకుంటుంది. వాటిని కట్టినోడు ఎవడో తెలుసు, కూల్చునోడు కూడా తెలియాలిగా. చరిత్రలో మనకంటూ కొన్ని పేజీలు కాదు పీశ్రీ, ప్రతి పేజీలో మనల్ని ఇరికించాలి. కొండవీటి రాజుగారు నా కోసం కొండ దిగి వచ్చారా? కాకితో కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదండి. ఇంతకీ నేను పంపిన వేట కుక్క ఎలా ఉంది? పారిపోయింది. ఏ తోక కట్ చేస్తే పారిపోకుండా ఎలా ఉంటుంది? దాని తాకేం చేసింది రాజుగారు? నాకేదైనా తిన్నగా కనిపించాలి, వంకరగా కనిపిస్తే కట్ చేసి పడేస్తా. మీ గన్ను ట్రిగ్గర్ కూడా వంకరగానే ఉంది కదా సార్. ఇది కూడా వంకరే. కట్రందుకు ఈ కుర్రాళ్ళు కొండవీటి కోటలో గోతులు తీస్తూ కనిపించారు. వాళ్ళ నా ఫ్రెండ్స్లే అన్న. వీకెండ్ ఎంజాయ్ చేద్దామని ట్రెక్కింగ్ వెళ్ళారు, ఇంకా తిరిగి రాలేదు. తిరిగి రారు. వాళ్ళు వచ్చింది కోటలో బంగారం కోసం కాదు, నా కోసం. వాళ్ళ వాటం వంకరగా ఉంటే అదే గోతిలో కప్పెట్టా. ఇప్పుడు తిన్నగా ఉన్నారు, నీకోసం వెయిట్ చేస్తున్నారు. అన్నా, ఐఎమ్ రియలీ సారీ అన్నా. నీకు నాకు గొడవలే ఉన్నాయిరా. పుణ్యానికి నన్ను చంపేయాలని చూస్తున్నావు. అన్నా, నీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను మాత్రం వదిలే. నువ్వు నాకు స్పాట్ పెట్టడానికి కరెక్ట్ రీజన్ ఒకటి చెప్పరా, వదిలేస్తాను. అది కావాలంటే కొండవీడు అడవి మొత్తం చెల్లడ పట్టాలన్నా, అది నువ్వు ఉండగా జరగదన్నా. ఈ కన్నుకున్న ట్రిగ్గర్ ఎందుకు పీకలేదు తెలుసా? అదంటే నాకు రెస్పెక్ట్. చూడటానికి వంకరగా ఉన్నా బుల్లెట్ మాత్రం తిన్నగా తింపేస్తుంది. ఇక్కడ షార్ట్ ఏంటంటే స్లో మోషన్లో ఇంట్రో షాట్ తీసుకుంటాను. ఓకే, యాక్షన్. ఏయ్, ఎవరక్కడ ఫీల్డ్లో? తప్పుకోండి. ఏయ్, ఫీల్డ్ తప్పుకోమంటే నీకు కదా, ఎన్నిసార్లు చెప్పాలి ఫీల్డ్ నుంచి తప్పుకో? ఇదే నా ఫీల్డ్, కావాలంటే నువ్వే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. హే, ఇదేనా సినిమా రివ్యూ అనుకున్నావా? ఇట్స్ ఎన్ అసైన్మెంట్, ఆర్కియాలజీ. కంప్లీట్ అయింది, తీసుకో. నువ్వు ఇలా రాసుకుంటూ పోతే 2 రోజులు టైం పడుతుంది. నా అసైన్మెంట్ మొత్తం పాడు చేశాడు. ఏం టెన్షన్ పడకు, ఈ ఏరియాలో ఏ రాయి మీద ఏం రాస్తుందో నాకు క్లియర్గా తెలుసు. నిజంగానా? ఇంతకుముందు వీటి మీద డాక్యుమెంటరీ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా ఫీల్డింగ్ తప్పుకుంటావా? షార్ట్ చేసుకోవాలి. షార్ట్ ఫిల్మా? నేను చూస్తాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కెమెరా రెడీయా? రెడీ. దుర్గా, 1 మోర్ చేద్దాం, ఓకేనా? అట్టగేనండి. రెడీ, కెమెరా రోలింగ్, యాక్షన్. హీరోయినా? అంత సెక్సీగా లేదు కదా, తనకంటే నేనే హాట్గా ఉన్నాను. బడ్జెట్ ప్రాబ్లమా? శ్రవ్య, శ్రవ్య, శ్రవ్య.
శ్రావ్య ఐమ్ సో సారీ. ఎందుకు సారీ? స్క్రిప్ట్లో అలా రాసింది. అయితే సారీ ఎందుకు చెప్తున్నావు? నన్ను ఇంత అసహించుకుంటున్నావని ఈ మధ్య తెలిసింది. శ్రావ్య ఐమ్ సో సారీ శ్రావ్య. ఇంకెప్పుడు కాల్ చేయకు. ఓ నువ్వు కాల్ చేయవు కదా, ఇంక నేనే ఎప్పుడు కాల్ చేయను. నా నెంబర్ డిలీట్ చేసే. ఇంక నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను. బాయ్. శ్రావ్య శ్రావ్య అభి ఐమ్ సారీ అభి, నేను కావాలనుకోవట్లా అభి. రే అభి, మనకి ఎన్ని సెట్ కావు. సినిమా తీయాలి, లైమ్ లైట్లోకి వెళ్ళాలి. బ్రెయిన్లో నుండి ఆ శ్రావ్య, తొక్క, తోటకూర అన్నీ డిలీట్ చేసేయి. శ్రావ్యాన్ని డిలీట్ చేసా. అది ఇప్పుడు శ్రావ్య కనబడితే ఏం చేస్తావు? నువ్వు నాకు అక్కర్లో చాలా దొబ్బే అంట. ఈ స్టఫ్ తింటూ నేను ఎడ్యుకేట్ చేయలేనులే కానీ పద, మంచి మసాలా తింటూ మాడుకుందాం. రే టెన్షన్ పెట్టకుండా ఏంటి చెప్పరా. ఏం చేయకు, ఎవరో దారిని పోయే దారం ఎదురైందనుకో, నీ పని నువ్వు చేసుకో చాలు. చాలా చాలరా. ఇదేంటి ఎలా వచ్చింది? హాయ్ హేమవతి. నా పేరు నీకెలా తెలుసు? తెలుసులే, ఏంటి ఎలా వచ్చావు? ఏంటా నీ మాటలు నమ్మి నువ్వేం రాసో కూడా చూడకుండా తీసుకెళ్ళి మా సరోజకి ఇచ్చాను. రే ఏంట్రా, మా షార్ట్ ఫిల్మ్ డైలాగ్స్ అన్నీ ఇందులో రాసున్నాయి. ఐఎమ్ సారీ హేమవతి. ఇంకేం మాట్లాడుకు. ఆ సరోజ ఆపుకుని అరగంట సేపు తిట్టింది తెలుసా? అయినా దాని తిట్ల గురించి నీకేం తెలుసు? ఒకసారి తింటే తెలుస్తుంది. ఐఎమ్ సారీ హేమవతి, ఆ రోజు అయితే డిస్టర్బెన్స్లో ఉండి అలా రాశాను. నిజంగానే ఈ ఏరియాలో ఉన్న అన్ని రాళ్ళ గురించి నాకు తెలుసు. రియల్లీ? ఐ స్వేర్. అయితే నాకు రేపు నుంచి అసైన్మెంట్ ఉంది, దగ్గరుండివే కంప్లీట్ చేయించాలి. ష్యూర్. పక్కా? పక్కా. థ్యాంక్ యూ. ఇది తెలుగే కానీ అందరికీ అర్థమయ్యేది కాదు. దీని భావం ఏమిటంటే, దారి తప్పిన సైనికుడికి కోట దారి చూపించు, కృష్ణ బెలం గుండెలో కట్టిక చీకటి అండలు, కొరక పెట్టి నిద్రపోయే రత్న పేటికను తట్టి లేపు. కృష్ణదేవరాయలు కొండవీడి మీద దండెత్తినప్పుడు అక్కడ ఉన్న ఓ విలువైన వజ్రాన్ని అతని కంటపడకుండా ఓ చోట భద్రంగా దాచారు. అది కూడా ఈ కొండవీటి కొండల్లోనే. అది ఎక్కడుందో సూటిగా చెప్పకుండా ఇలా పొడుపు కథ రూపంలో వంకరగా చెప్పారు. ఆ వజ్రం నాకు కావాలి. అది కావాలంటే ఈ పొడుపు కథ విప్పాలి మరి. ఆ పని కోసం ఓ తెలివైనని చూడు, ఈ కొండవీడి అడవంతా వెతికించు. అప్పట్లో మనలాగే కొంతమంది దాన్ని కనిపెట్టడానికి వెళ్ళారు. కొంతమంది కనిపెట్టలేక వెనక్కొచ్చారు. కొంతమంది కనిపెట్టినా దాని చేతులు ఘోరంగా చచ్చారు. ఓయ్, అసైన్మెంట్ కోసం వచ్చావా, సెల్ఫీలు తీయడానికి వచ్చావా? ఒక్క సెల్ఫీ. ఏం చేసుకుంటావు సెల్ఫీలన్నీ? ఇన్స్టాగ్రామ్. నాకు 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా? ఆహా. నాతో ఒక్క షార్ట్ ఫిల్మ్ తీ, గంటలో 1 million వ్యూస్ వస్తాయి. ఐ బెట్ యూ. విశ్వ, నువ్వు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కదా? నేను హాట్గా కనిపించాలి, ఒక్క ఫోటో తీవా ప్లీజ్? ప్లీజ్. విశ్వ, నేను మోడల్గా పనికొస్తానా? లేదు, కష్టం. వాట్? సూపర్ మోడల్ హైమావతి ఎంత విచిత్రంగా ఉంది చూడు, కోల్గేట్ నూడిల్స్ లాగా. మ్యాచ్ కాలా? షార్ట్ ఫిల్మ్ కూడా పనికిరానా? నో వే. నేను హాట్గా లేనా? లేవు. ఆర్ యు మ్యాడ్? హైమావతి, నువ్వు హీరోయిన్ మెటీరియల్ కాదు, ఫ్యామిలీ మెటీరియల్. అంటే? అంటే నిన్ను చూడగానే పెళ్లి చేసుకుని కాపురం చేసి పిల్లల్ని కనాలనిపిస్తుంది. అంటే హాట్గా ఉన్నట్టే కదా? హాట్గా కనిపిస్తే నువ్వు కావాలనిపిస్తుంది, నువ్వే కావాలనిపించదు. నీ సినిమాలో కూడా ఇలాంటి అర్థం కాని డైలాగులు మాత్రం రాయకు, ఒక్కరోజు కూడా ఆడదు. విశ్వ, ఏంటిది? హెల్ప్ చేస్తున్నా. ముందు దింపు. అలా ఎలా ఎత్తిస్తావు? అంటే అది అంత తేలిగ్గా ఉన్నానా? సారీ. ఎంత వెయిట్ ఉన్నాను? 60 ఉంటానా? నేను నీ బరువును ఫీల్ అవ్వలేదు. అలా ఎలా? నీ హ్యాండ్స్ని బరువుగా ఫీల్ అవుతావా? లేదు. నీ తల?
నో. నీ హార్ట్? నో వే. నేను అంతే, నీ బరువుని ఫీల్ అవ్వలేదు. అవునా? వెళ్దామా? విశ్వ, దీని గురించి మా సరోజు చాలాసార్లు చెప్పింది. ఏం చెప్పింది? అదే కొండవీడు, కృష్ణదేవరాయలు, రత్నపేటిక, ఆ పొడుపు కదా, ఇదే కదా? అలాంటిదేం లేదు, అదో పెట్ట కదా. నీకు సీక్రెట్ చెప్పనా? ఆ రాయి మీద ఉంది పడుపు కదలో సగం మాత్రమే, మిగతా సగం వేరే చోట ఉంది. అది ఎక్కడుందో నాకు మా సోషల్ మాస్టర్కి మాత్రమే తెలుసు. ఆయన ఎలాగూ పైకి పోయాడు కాబట్టి దాని గురించి తెలిసింది నా ఒక్కడికే. రియల్లీ? ప్లీజ్ విశ్వ, నాకు కూడా చూపించు ప్లీజ్. యూనో విశ్వ, దాని గురించి మనం అన్వేల్ చేసామంటే రేపు పొద్దున్న వసుంధరలో మన గురించి పెద్ద ఆర్టికల్ వస్తుంది. ప్లీజ్ విశ్వ, ప్లీజ్ నాకు చూపించు ప్లీజ్ విశ్వ. ప్లీజ్ విశ్వ, నాకు కూడా చూపించు ప్లీజ్ 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 విశ్వ. హైమా, ఐఎమ్ సారీ. ఎందుకు? అమ్మయ్యా, కంప్లీట్ అయిపోయింది. హే, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నేను ఎప్పుడో మర్చిపోయాను. గట్టిగా తగిలిందా? నొప్పిగా ఉందా? అయినా హాట్గా లేనన్నా మరి ముద్దెందుకు పెట్టా? అంటే హాట్గా ఉన్నట్టే కదా. విశ్వ, నీకు ఇంతకుముందు ఆ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉందా? వాట్? ఐ మీన్ కిస్ బాగుంది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇంతకుముందే మర్చిపోయాను, ఇప్పుడు బాగుందని చెప్తున్నావు. యూనో, మా అమ్మ కొత్తగా వంటలు ట్రై చేసినప్పుడు మా డాడీ కూడా కొత్తగా కాంప్లిమెంట్స్ ఇచ్చేవారు. మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. సో ఎవరైనా మన కోసం బాగా ఎఫర్ట్ పెట్టి పనిచేసినప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నీ విషయంలో కూడా అంతే, బెటర్గా ఫీల్ అవుతా అని కాంప్లిమెంట్ ఇచ్చాను. పేరు గౌతమ్, ఈ జిల్లాలోనే తెలివైన కుర్రాడు. నాకున్న తెలివితేటలకు ఈ పాటికి కోటీశ్వరుడై ఉండేవాడిని. కానీ ఒక వ్యక్తి కారణంగా ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. యువ సామ్రాట్ అలియాస్ అక్కినేని నాగార్జున. ఏం లేదు రాజుగారు, ఈ మధ్య మీలో ఎవరు కోటేశ్వరుడు గేమ్ షోకి వెళ్ళాడు, మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేశాడు. అప్పటి నుంచి నాగార్జున గారి మీద కొంచెం కోపం మెయింటైన్ చేస్తున్నాడు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కుర్రాడు పొడుపు కథలు విప్పటంలో దిట్ట. బాబు, ఇదిగో నువ్వు విప్పాల్సిన పొడుపు కథ. చేస్తాను, కానీ డీల్ ఏంటి? ₹1,00,00,000 ఇస్తా. ఇంకే, నువ్వు కోటేశ్వరుడు అయిపోయినట్టే. కష్టం, కుదరదు. మరి ఇంకేం కావాలి? 2 కోట్లు ఇస్తే చేస్తాను. ఇంకోటీశ్వరుడు అయిపోవాలనుకుంటున్నావా? డీల్. ఏంటిది చెప్పు. నీకే అభి. ఎవడు అడిగాడు? నిన్నే ఎవడు అడిగాడు? నాకు ఆకలి ఉందని చెప్పానా?
సారీ అభి, అభి సారీ చెప్తున్నాను కదా. రేయ్ ఇలా రా. ఏంట్రా? క్యారేజ్ తీసుకో. రే మచ్చా, క్యారేజ్ తీసుకో. రే నీకేమైనా ఏం మెంటలా? మాట్లాడు, నేను అంతా చూశాను. ముందు క్యారేజ్ తీసుకో. వెళ్ళు. పేరు గౌతమ్, ఈ జిల్లాలోనే తెలివైన పడ్డాడు. నీకేమైనా మెంటల్ ఉందా? బ్రేకప్ చెప్పే ఛాన్స్ వచ్చిందని గొడవ పెట్టుకుందాం చూస్తే నువ్వు మొత్తం చెడదొబ్బా. పాపం శ్రావ్యారా, ప్రేమించింది అంతే కదా. నువ్వు తిట్టేంత పాపం ఏం చేసింది? రోజులు చాలా తేడాగా మాట్లాడుతున్నావురా. ఈ గ్యాప్లో ఏమైనా అద్భుతం జరిగిందా? అద్భుతాలు ఎక్కడో జరగవురా. అవి అమ్మాయిల రూపంలో మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వాళ్ళతో ఒక్క క్షణం గడిపితే చాలు, లైఫ్ మీద ఒపీనియనే మారిపోతుంది. ఓహో, అదన్నమాట సంగతి. ఎవరికో కనెక్ట్ అయి ఉంటావు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఎవర్రా అది? హైమావతా? హైమాతో గడిపిన తర్వాత అమ్మాయిల మీద ఒపీనియనే మారిపోయింది. దే ఆర్ సింప్లీ బ్యూటిఫుల్, దట్స్ ఇట్. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమోరా, బాగా డిస్టర్బ్ చేసింది. ఇంకోసారి తను చూడాలనిపిస్తుంది. ఎవడ్రాడు? నా వల్ల కాదు. ఎందుకలా పరిగెడుతున్నావు? మా స్కూల్ డేస్లో నేను రన్నింగ్ ఛాంపియన్ తెలుసా? అయితే అలా పరిగెత్తుతావా? పిచ్చి మొహం. అమ్మాయి ఒలింపిక్ ఛాంపియన్ అయినా సరే స్లోగా పరిగెత్తాలి, అబ్బాయి చెక్కాలి. అదే రొమాన్స్. అంతేగాని ఇలా డొంకలని తప్పకూడదు. అర్థమైందా? అయినా నువ్వేంటి ఇక్కడ? ఆయన అవతారం ఏంటి అమ్మోరులాగా? అదా, మీ ఊళ్ళో టెంపుల్ ఫేమస్ అంట కదా, ఫ్యామిలీతో పాటు ఇలా వచ్చా. విశ్వ ఆ స్టోన్ గురించి నాకు చూపించవా ప్లీజ్? మరీ నువ్వు ఇంత సెల్ఫిష్ అనుకోలేదు హేమావతి. ఇంత దూరం నా కోసం వచ్చాయేమో అనుకున్నా. మనం దాన్ని అన్కవర్ చేస్తే మనం చరిత్రలో నిలబడచ్చు కదా. మనకంటూ 2 పేజీలు ఉంటాయి. 2 పేజీలు? ఇంకేమొద్దు. ఇంకేమొద్దు. పెళ్ళి, మొగుడు, పిల్లలు ఇలాంటి ఏమొద్దు. నాకంటూ 2 పేజీలు ఉన్న తర్వాతే పెళ్ళి. అంతవరకు నో పెళ్ళి, నో మొగుడు. సరిపదా? ఎక్కడున్నావే? అమ్మా, నేను రీసెర్చ్లో ఉన్నాను. మీరు వెళ్ళండిలే, నాకు లేట్ అవుతుంది. సరే సరే. ఎక్కడుందే? దానికి చదువు రీసెర్చ్లు తప్ప వేరే గొడవే లేదండి. మనం వెళ్దాం పదండి, అదే వస్తుందిలే. ఫారెస్ట్లో హాఫ్ సారీతో కష్టం కదా. చూసేవాటి ఈ రోజుల్లో అమ్మాయిలు అంతా ఎలా తయారయ్యారో? బల్లి అతుక్కుంది. అది బల్లి కాదండి, మీ చిన్ని తల్లి. విశ్వ, ఇంకా ఎంత దూరం? నా వల్ల కావట్లేదు. టాప్కి వెళ్దాం. ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంటుంది. యూ లవ్ ఇట్. విశ్వ, నువ్వేంటి సీక్రెట్ చూపిస్తా అని సన్సెట్ అంటావు? సీక్రెటా? చూపిస్తాలే కానీ కానీ చెప్పు. కానీ నువ్వు నేను నాకు హగ్ ఇవ్వాలి. వాట్? నాకు హగ్ ఇవ్వు, అప్పుడు తీసుకెళ్తా. నో వే. ఇస్తావా ఇవ్వవా? నో. ఫైనల్గా అడుగుతాను, ఇస్తావా ఇవ్వవా? నో వే. సో ఈ రోజు నుంచి నీకు నాకు కటిఫ్.
చరిత్రలో పేజీలు లేవు, పేరాలు లేవు. ఇంటికి వెళ్దాం పద. నేనేదో క్యాజువల్గా నా హేమా, నువ్వు ఎంత సీరియస్గా తీసుకున్నావేంటి? హేమా, ఏమైంది? రాజుగారు, మీకు న్యూస్ అండి. గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? బ్రేకింగ్ న్యూస్. ఆ కొండవీటి అడవుల్లో గౌతమ్ గారి డెడ్ బాడీ దొరికింది. నాకు ముందే తెలుసు, వాడి తీరు తిన్నగా లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఈసారి పెద్ద ప్లాన్. అంటే ఎక్కువ మంది కావాలి. రాజుగారు, మన కోసం అంతమంది చేస్తే అది బ్రేకింగ్ న్యూస్ అవ్వదు. మనమే టీవీలకు బ్రేకింగ్ న్యూస్ అవుతాం. నువ్వే చెప్పావు కదా, మట్లో దాక్కున్న లక్ష్మి బయటికి రావాలంటే దేన్నని బలిగోరుతుందని. మనం వెతికేది లక్ష్మి కాదు, మహాలక్ష్మి. కనీసం 10 మందినైనా బలిగోరటంలో తప్పులేదు. రాజుగారు, ఈ విషయం అందరికి తెలిస్తే అదొక పెద్ద తలనొప్పి. పైగా అందరికి వాటాలు ఇవ్వాలి. ఓ పొడుపు కథ చెప్పి దాని విలువ గురించి చెప్తే ప్రతి ఒక్కడు వాటాలు అడుగుతాడు. అదే ఓ గేమ్ పెట్టి పొడుపు కథ విప్పమంటే ప్రతి ఒక్కడు పోటీ పడి విప్పుతాడు. ఇదే గేమ్ ప్లాన్. దీంట్లో ఉన్నాడు ప్లాన్ చెయ్యి. మీ పజిల్స్ పిచ్చి పోనిచ్చుకున్నారు కాదు. నీకు తెలిసిన ఏరియాల నుంచి కుర్రాలను ట్రాప్ చేయి. గేమ్ నేను ఆడిస్తాను. సరే కానివ్వండి. కపుల్స్కి మాత్రమే ఎంట్రీ అని చెప్పు. కపుల్సా? ఇబ్బంది పడతారేమో, ఆలోచించండి. అయినా ఈ అడవిలో కపుల్స్ ఎందుకండి? సింగిల్గా ఉన్న మొగాడికి ఈ వీక్నెస్లు ఉండవు. వాడు గర్ల్ ఫ్రెండ్తో వచ్చాడంటే వాడి వీక్నెస్ని వెంటేసుకుని వచ్చినట్టే. అయినా ఎవడు తన గేమ్ ఆడాలంటే వాడి వీక్నెస్ మనకి క్లియర్గా కనపడుతుండాలి. పూజారి గారు అచ్చం చేయండి. పేరేంటమ్మా? అభి పొనుగంటి. గోత్రనామాలు చెప్పమ్మా. మార్కండేయ గోత్రం. సవ్య, ఎంతటి దాపేద్దాం? చూడు, నాకు ఆస్తి లేదు, అమ్మ నాన్న కూడా లేరు, డిగ్రీ కూడా లేదు. నా కడుపు నింపుకోవడమే నాకు చేత కావట్లేదు. అసలు నేనెందుకు బతుకుతున్నా నాకే అర్థం కావట్లేదు. నీకు ఒక మంచి లైఫ్ ఉంది, మీ నాన్న చూపించిన మ్యారేజ్ చేసుకో. నాతో ఉంటే నీకు అన్ని కష్టాలే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవని ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకుంటావా? శ్రవ్య, ఎందుకు నా ప్రాణాలు తీస్తావు? బంకలు పట్టుకుని వదలవేంటి? హలో, స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరు అదృష్టవంతుడు గేమ్కి స్వాగతం. మేము అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. 1000 రూపాయలు పేటిఎం క్యాష్ పొందండి. రే బెటరా ఫోను. మీరు గేమ్లో పాల్గొనడానికి ఎందుకు ఇష్టపడట్లేదో తెలుసుకోవచ్చా? రే గలీజ్ నా కొడక, నేను ఆడితే నీకెందుకు, ఆడపోతే నీకెందుకురా? నువ్వు నీ గేమో నీ యావా. ఓకే, రే ఫోన్ కట్ చేయరా. ఏమన్నాడు పెద్దయినా? వాడు తిట్టే బూతులు సెన్సార్ వాళ్ళు వింటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మర్డర్ చేసినా చేస్తారు. వాడి గర్ల్ ఫ్రెండ్ లైన్లో కలపరా. ఆడవాళ్ళతో పని అయిద్దంటావా? ఆషాఢం వచ్చిందంటే 10 రూపాయలు డిస్కౌంట్ కోసం జుట్లు పీకేసుకుంటారా వాళ్ళు. అలాంటిది 10 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ వస్తుందంటే చూస్తూ ఊరుకుంటారా? ఇళ్ళు పీకి పందిరేసైనా సరే వాడిని లాక్కొచ్చేస్తారు. కలుపు. హలో. హలో. హైమావతి, నువ్వు నాతో మాట్లాడకు. మరి కాల్ చేసావు? మాట్లాడకంటే ఆ మాట్లాడడం కాదు, తర్వాత ఇంక నాతో మాట్లాడకు. ఫోన్ కట్ చేసిన తర్వాత ఎవరూ మాట్లాడరు.
నువ్వు స్పెషల్గా నాకెందుకు చెప్తున్నావు? సరే సరే, ఏమేం చెప్పు. ఏంటి చెప్పేది? మన ఇద్దరం బైక్ మీద వెళ్దాం, అమ్మ నన్ను చూశారు, నా 2 చెంపలు వాయించేసి హౌస్ అరెస్ట్ చేశారు. ఐమ్ సారీ హేమ, ఇప్పుడు వచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడతా. వద్దొద్దు. ఏ? నా ఫేస్ ఏం బాగాలేదు, చెంపలు 2 వాచిపోయినాయి, నుంచి అన్నం కూడా తినలేదు. ఇక నుంచి మన ఇద్దరం కలవడం కష్టం అనిపిస్తుంది. నాకున్న ఒకే ఒక కోరిక తీరకుండా పోతానేమో చాలా భయం వేస్తుంది. ఏంటది? ఆ సీక్రెట్ ని మన చేతులతో పబ్లిక్ రివీల్ చేయాలి. మన గురించి ఈనాడు పేపర్లో పెద్ద కాలం రావాలి. సరే, నీకోసం రేపు అక్కడ తీసుకెళ్తా, ఓకేనా? ప్రామిస్? ప్రామిస్. పక్కా? పక్కా. ఎప్పుడు? రేపు ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చి. నేను 5:30 కల్లా వచ్చేస్తా. బాయ్ బాయ్ జెల్లీఫిష్. థ్యాంక్ యూ విశ్వ. హాయ్మా, హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి రేపు ఉదయాన్నే 5ంటికి ఎలా వస్తాను చెప్పు. మా ముసలాన్ని పేరు పెడితే దాని తెలియజేయడం దీనికి వచ్చినట్టున్నాయే. అమ్మా, జెల్లీ ఫిష్ అంటే ఏంటి? భూగోళంలో బ్రెయిన్ లేకుండా బ్రతికే జీవి అదొకటేనే. నీకు అది బాగా సరిపోతుందిలే. నా బ్యాచులర్ లైఫ్ ఏమో కానీ మ్యారేజ్ లైఫ్ మాత్రం అడ్వెంచర్లో ఉండబోతున్నారా మచ్చా. ఎలా చెప్తున్నావురా? నేను చేసుకోబోయే అమ్మాయికి బుర్రే లేదురా. అలా సమాధానం చెప్పుకుంటా వెళ్తావేంటి? ఏం చెప్పాలి? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని అడిగి మంచి జాబ్ చూసా, వెళ్తావా వెళ్ళవా? అసలు నువ్వెవరా నాకు జాబ్ చూడడానికి, నా ఫోటో బుక్లో పెట్టి తిరగడానికి? నేనెవరా? మంచి జాబ్ చూసి మా నాన్నతో మాట్లాడి పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటానని మాటిస్తే నమ్మాను చూడు, ఆపిచ్చిదాన్ని. సుజీ, అప్పట్లో నాకు జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది, నువ్వంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు రెండింటి మీద లేదు. మరెందుకు మాటిచ్చావు? మాటిచ్చో ఎప్పుడో 6th క్లాస్ ఇచ్చిన మాట ఎంత సీరియస్ తీసుకుంటావా? కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించు. నేను మారాను సుజీ. నేను కూడా మారాను, అందుకే ఇంకా ఎక్కువ లవ్ చేస్తున్నాను. ప్రేమ ఎప్పుడైనా ప్రేమే రామ్. ఇప్పుడు చెప్తున్నా చూడు, నువ్వు నన్నే లవ్ చేయాలి, కాదంటే ఏ దాంట్లో నా దూకి చచ్చిపోతా. సరే చావు. ఏంట్రా అలా చూస్తున్నావు? సీరియల్లో లేడీ విలన్ లాగా. చాలా ఎదిగిపోయావు కదా, అందుకే చూస్తున్నా. నాన్నోయ్, న్యూస్ పేపరే కాదు, బయట కూడా ప్రపంచం ఉంది. దానిలో నీ కొడుకు, వయసుకు వచ్చిన కూతురు ఉన్నారు, గుర్తుందా? లేకపోతే చెప్పు, ఆ న్యూస్ పేపర్లో చెప్పి హెడ్లైన్స్ లేపిస్తా. అది చూసేనే తెలుసుకుంది కానీ. ఏంట్రా నీ గోలా? దానికి పెళ్లి చేస్తావా లేదా? నువ్వే కదరా పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత చెల్లి పెళ్లిని టీవీలో లైవ్ వచ్చేలా చేస్తానన్నావు. నాన్న, నేను సీరియస్గా మాట్లాడితే నువ్వు దెప్పొడుస్తావేంటి? చూశాను లేరా, ఈ ఆదివారమే దాన్ని చూసుకోవడానికి వస్తున్నారు. నాన్న, నాకు అప్పుడే పెళ్ళొద్దు. నర్మూసుకో, నీకేం తెలీదు. రే సుజీ, రామ్ గురించి నాకు బాగా తెలుసు. వాడు ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో, ఒక లక్ష్యం లేకుండా తిరుగుతున్నాడు. ఆయన్ని చేసుకుంటే నువ్వే కష్టాలు పడతావు. ఆలోచించి నిర్ణయం తీసుకో, తర్వాత నీ ఇష్టం. హే, నువ్వు ఎక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నా. 6 గంటలకు నన్ను రమ్మని నువ్వు ఇప్పుడు వస్తావా? నీకు అసలు టైం సెన్స్ ఉందా? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇలా ఉంటే పైకెలా వస్తావు? నిన్ను నమ్మి రావడే నా బుద్ధి. బుక్కలు వాచిపోయేలా కొట్టారన్నా, ఏది కనిపించట్లేదు. తిండి కూడా పెట్టట్లేదన్నా, చిక్కినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదే. అసలు అవసరం చేశారా నేను మీ అమ్మా నాన్న? చేయరే, చేయలేరు. నీలాంటి దెయ్యాన్ని 24 గంటలు భరించడం చాలా కష్టం. సారీ విశ్వ, చెడు నీకోసం ఏం తీసుకొచ్చాను? ఎక్కడిది? నిన్న మా అన్నకి కొరియర్ వచ్చిందిలే. నువ్వు దొంగతనం కూడా చేస్తున్నావా? వామ్మో, దొంగతనాలు, అబద్ధాలు, ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి నేనెక్కడా చూడలేదు. ఎవడు? హలో, స్వాగతం, సుస్వాగతం. మీలో ఎవరు అదృష్టవంతుడు గేమ్కి స్వాగతం. మేము అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. తక్షణం 1000 రూపాయలు పేటిఎం క్యాష్గా పొందండి. నమ్మచ్చా? కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, అడుగు. క్వశ్చన్ నెంబర్ 1, చార్మినార్ కట్టడం ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 1589. వెరీ గుడ్. రే వేసుకోరా 1000. పడ్డాయా? పడ్డాయి. నెక్స్ట్. క్వశ్చన్ నెంబర్ 2, చార్మినార్ కట్టడం ఏ సంవత్సరంలో పూర్తి చేశారు? 1591. ఎక్సలెంట్. రే వేసుకోరా 1000.
పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకా డబ్బులు లేవురా. మా గేమ్ ఫైనల్స్ లో పాల్గొని 10 లక్షల ప్రైజ్ మనీ మీరు కొట్టాలనుకుంటున్నారా? అనుకుంటున్నాం. అయితే జంటలుగా మీరు మా కొండవీటికి రండి. కపుల్సా? మనకింకా పెళ్లి కాలేదు. సారీ బ్రదర్, కపుల్స్ కంపల్సరీ. పోనీ గర్ల్ ఫ్రెండ్ అయినా తెచ్చుకోండి. గర్ల్ ఫ్రెండా? ఓకే ఓకే డన్. డీల్ ఓకే. వచ్చి అరగంట అయింది, ఏం మాట్లాడవేంటి? అది అడిగితే మరీ సెల్ఫిష్గా ఉంటుంది. అబ్బా చెప్పొచ్చు కదా. నీ హెల్ప్ కోసం వచ్చాను. ఏంటో చెప్పు. ఇవాళ నాకు పెళ్లి సంబంధం వచ్చింది. తెలిసింది. అబ్బాయికి గవర్నమెంట్ జాబ్, అమ్మ నాన్న ఉన్నారు. కానీ కట్నంగా 10 లక్షలు అడిగారు. మా దగ్గర అంత డబ్బు లేదు. నేనేం చేయగలను చెప్పు. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను గేమ్కి సెలెక్ట్ అయ్యాను. గెలిస్తే 10 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది. హో కంగ్రాట్స్. కానీ ఎంట్రీ ఫీజు ఏమైనా కావాలా? ఆ గేమ్లోకి కపుల్స్కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది అభి. మన ఇద్దరం వెళ్ళావు అనుకో, ప్రైజ్ మనీ గెలుచుకుంటే నా పెళ్ళి ఏ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. ఒప్పుకోవా ప్లీజ్? సో మన ఇద్దరం వెళ్తే నాకు కూడా ఎంట్రీ దొరుకుద్ది. దీనికోసం ఇంట్లో అబద్ధాలు ఆడాలి. కావాలంటే ప్రైజ్ మనీ షేర్ చేసుకుందాం. నీ బోడీ ప్రైజ్ మనీ కోసం ఎవరు రావట్లేదు ఇక్కడ. నువ్వు అడిగావనే వస్తున్నా. థ్యాంక్ యూ సుజీ. రాజుగారు, మీరు చెప్పినట్టే 5 ఎక్సలెంట్ జంటల్ని ట్రాప్ చేశారు. వాళ్ళతో ఎలా ఆడుకుంటారో మీ ఇష్టం. బాగున్నానా? ఓకే. హాయ్, ఐఎమ్ హైమావతి అండ్ దిస్ ఇస్ కెమెరామెన్ విశ్వ. మేమిద్దరు అడ్వెంచర్ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. రేయ్ ఎవడ్రా నువ్వు? ఫీల్డ్ నుంచి తప్పుకో. అండ్ ఐఎమ్ స్టడీయింగ్ ఆర్కియాలజీ. నాకంటూ లైఫ్లో ఒకే ఒక్క గోల్ ఉందండి. నాకంటూ చరిత్రలో 2 పేజీ. హలో విశ్వ, నేను చెప్పేది ఇంకా కంప్లీట్ కాలేదు. నా వల్ల కాదు. నేను ఎక్కడికి వచ్చాడు? నాకు 2 రోజులు బైక్ కావాలి. కుదరదు, చాలా అర్జెంట్ రా. మా మేనమా పూవేలా ఉన్నాడు, చివరిసారిగా చూసొద్దామని. రే మచ్చా, నువ్వేంట్రా ఇక్కడ? మీ మావ నక్సలైటా? బా మచ్చా, అది మాట్లాడు. నీకు నాకు కటిఫ్ అంతే. రే హాయ్. ఏంది హాయ్. హాయ్, మీ గురించి చెప్పండి. ఐఎమ్ జో, దిస్ ఇస్ విక్కీ అండ్ వీఆర్ గోయింగ్ టు విన్ ద గేమ్. ఓ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమైందిరా మీకు? హాయ్. హాయ్. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? డైవర్స్డ్ మ్యారేజ్. ఓ, తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకరోజు మా గుత్తికొండ కాశీబాబు గారు కల్లోకొచ్చి మీ ఆయనకి ప్రాణగండం ఉందని చెప్పారు. దాన్ని డైవర్ట్ చేయాలంటే ఆయనకి డైవర్స్ ఇచ్చి తన శిష్యుని పెళ్లి చేసుకోమని చెప్పారు. అదే విషయం నేను వెళ్ళి మా హస్బెండ్కి చెప్పాను. ఆయన చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఆయన్ని కాపాడుకోవడం కోసం తనకి డైవర్స్ ఇచ్చి ఈయన్ని పెళ్లి చేసుకున్నాను, అంతే. ఇంతకీ మీ పేరు? డైవర్షిని. డైవర్షిని? డైవర్షిని. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు వచ్చావు? నేను అందుకే వచ్చాను. నీ ఫేస్ నాకు నచ్చలేదు. నువ్వు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. నువ్వేంటి ఇక్కడ? సారీ అన్నయ్య. యబ్బా. అన్నయ్య, రామ్ నేను అడుగుతూనే వచ్చాడు. ముందు ఇంటికి వెళ్ళు. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు. మాట్లాడు. నువ్వు కూడా నాతో మాట్లాడు. అన్నయ్య, అన్నయ్య. గురూజీ, ఎన్ని ఫోన్లో? గురూజీ, ఒక్క ఫోన్ గురూజీ. 2 రోజులు ఆగరా, అన్ని ఫోన్లు నువ్వే తీసుకుందు. వాళ్ళు వస్తేనో? వాళ్ళు తిరిగి రారు, అక్కడే చచ్చిపోతారు అడవిలో. ఒకవేళ తిరిగి వస్తే? వాళ్ళు ఒకవేళ తిరిగి వస్తే ఒక విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళు మనుషులు గారు, పిశాచాలు. వాళ్ళు కనిపించిన వెంటనే ఫోన్లన్నీ ఇక్కడ వదిలేసి పారిపో.
లేకుంటే నీ రక్తం దాగి చంపేస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. వాళ్ళు మనుషులు గారు, పిశాచారు. నీ రక్తం దాగి చంపేస్తారు. వాళ్ళు కనిపించిన వెంటనే ఫోన్లన్నీ ఇక్కడ వదిలేసి పారిపో. అనగననగ రాగ మతి చెయ్యల్లుచ్చు నుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అంటే పాడగా పాడగా గాత్రం కమ్మగా మారుతుంది. అలాగే తినగ తినగ వేప తీయగా మారుతుంది. మనం కష్టపడి పని చేసుకుంటూ పోతే జయం మనల్ని వరిస్తుంది. మీకేమన్నా డౌట్లు ఉంటే అడగండి ఆయన. అడుగు నాయనా. తిరగ తినగ వేప నిజంగా తీగ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. తిని చూడు నాయనా. వెల్కమ్ టు మై కొండవీడు. నేనెవరో ఇక్కడున్న రాళ్ళకి చెట్లకి తప్ప బయట వాళ్ళకెవరికి తెలియదు. నేనెవరో బయట ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నమే ఈ అడ్వెంచర్ గేమ్. ఈ గేమ్ చాలా సింపుల్. మేమిచ్చే 2 టాస్కులు కంప్లీట్ చేయటమే. 2వ టాస్క్ కంప్లీట్ చేయటానికి మీకు కావాల్సిన వాటర్, ఫుడ్, ప్రొటెక్షన్, షెల్టర్ సంపాదించటమే 1వ టాస్క్. ఒక్కో జంటకి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఈ అడవిలో మీ నెంబర్లున్న జెండాలు కొన్ని చోట్లున్నాయి. ప్రతి జెండా దగ్గర మీకు అవసరమైనవి దొరుకుతాయి. మీరు మొదటి జెండాని చేరుకుంటేనే మరొక దానికి దారి దొరుకుతుంది. ఆ దారి తెలియాలంటే మీకిచ్చిన పజిల్ని కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. వచ్చిన ఆన్సర్ ప్రకారం ఆ దిక్కునే తిన్నగా వంకర లేకుండా వెళ్ళాలి. మీకు దొరికే వాటర్, ఫుడ్ ఖర్చయ్యేలోపు గేమ్లో లాస్ట్ టాస్క్ కంప్లీట్ చేయాలి. మేము దాచిన వస్తువు దొరికితే మాకు తెచ్చివ్వాలి. మీకు ఎక్స్ట్రా ఫుడ్ సప్లై ఉండదు, బయట ప్రపంచంతో కనెక్షన్ ఉండదు. మీరు రాసే ఒక రాంగ్ ఆన్సర్ మీ లైఫ్కే రాంగ్ టర్న్ అవుతుంది. మీ ప్రాణాల కోసం అడవిలో చెట్లు పుట్టలే కాదు, ఇంకా చాలా ట్రై చేస్తూ ఉంటాయి. ఒక్కసారి గేమ్లోకి ఎంట్రీ అయిన తర్వాత మిడిల్ డ్రాప్ ఉండదు. సో బీ స్మార్ట్. ఆల్ ది బెస్ట్. ఆన్సర్ ఏమొచ్చింది? ముందుకి. ముందుకి. పజిల్స్ ఫిల్ చేయడంలో నేనే స్కూల్ టాపర్ని. ముందుకి పద. వెనక అంటే మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి. విశ్వ, మనం ఫస్ట్ డేస్కి వచ్చేసాం. దీంట్లో ఫుడ్ ఏం లేదు. మనకి ఫుడ్ కావాలంటే ఇంకా నెక్స్ట్ డేస్కి వెళ్ళాలి. సారీ విశ్వ, ఆనించుకొని తాగేశాను. ఇట్స్ ఓకే హేమావతి. మా అమ్మ చెప్తూనే ఉంది అలవాటు మానుకోమని.
ఇద్దరున్నప్పుడు ఎత్తిపెట్టి తాగలని తెలియదా? కనీసం మేనస్ కూడా లేదా? చెనగదు. అడవిలో బురద నీళ్ళు తాగకంటే ఇవే సేఫ్. తాగు. ఎట్లా పిల్లలు ఇప్పుడు? కుడివైపు పక్కన. పజిల్స్ ఫిల్ చేయడంలో నేనే స్కూల్ టాపర్ని. పదా. ఇక్కడ వాటర్ బాటిల్ తప్ప ఏం లేదు. చీకటి పడేలోపు ఫుడ్ అండ్ షెల్టర్ వెతుక్కోవాలి. ఆనిచ్చుకుని తాగొచ్చు కదా. నువ్వు కూడా తాగాలి కదా. నేనేమనుకోనులే, నీ ఎంగిల్ నాకు అలవాటే కదా. ఎటువైపు వెళ్ళాలి? అంటే ఎడం వైపుకి. Vicky, we got it. Vicky, water. Vicky? Vicky? Vicky, ఎక్కడున్నావు? Vicky? ఎక్కడా? Vicky, ఎక్కడికి వెళ్ళిపోయావు? Vicky? కొండవీట్లో ఒక పుకారుంది పీశ్రీ. రాజుల చరిత్రంతా రాళ్లపాలు, వాళ్ళు దాచిన సొమ్మంతా రాజుగారి పాలైందని. ఆ పుకారు నిజం చేయాలంటే ఏం చేయాలి చెప్పు? యాగం చేయాలా? ఈ కొండవీడు మొత్తాన్ని తగలబెట్టేసి మహాయాగం చేసేద్దాం. పోనీ నరబలి వల్ల అంకాలమ్మ తల్లికి పొట్టేలు తెగ నరికినట్టు 100 మందిని వరుసగా పెట్టి నరుకుతా. కాస్త ఓపిక పట్టండి రాజు గారు. ఆ గేమ్ లేదు ఏం లేదు. ఆ బచ్చగాల వల్ల అవదు పీశ్రీ, అవదు. అంత మాత్రానికి ఆ గేమ్ ప్లాన్ చేయటం ఎందుకు? ఆ పూర్ణ స్కూల్ని అర్ధ స్కూల్ చేయటం ఎందుకు? ఆయుష్ అర్ధాయుష్. ఎందుకలా నవ్వుతున్నారు? దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎంత తెలుసా పీశ్రీ? అమ్మ కడుపులో ఉన్నంత వరకే మన ఆయుష్. ఒక్కసారి బయటకు వచ్చామో ఈ బాడీ చావటానికే ట్రై చేస్తుంది. గాలి వదిలి చావటానికి ట్రై చేస్తుంది. గాలి పీల్చి 1 నిమిషాన్ని పోస్ట్ పోన్ చేస్తాం. దాహం వేసి చావటానికి ట్రై చేస్తుంది. నీళ్లు దాగి 1 పూటకి పోస్ట్ పోన్ చేస్తాం. ఆకలేసి చావటానికి ట్రై చేస్తుంది. అన్నం తిని 1 రోజుకే పోస్ట్ పోన్ చేస్తాం. ఇలా మనకి మన బాడీకి జీవితాంతం యుద్ధం జరుగుతూనే ఉంటుంది పీశ్రీ. ఏదో ఒక రోజు మనం ఓడిపోతాం, అది గెలుస్తుంది. ఓడిపోయే యుద్ధానికి ముందుంటే ఏంటి, వెనకాలంటే ఏంటి, పెద్ద తేడా ఉండదు. నా వల్ల అంతకాలం యుద్ధం చేసే భారం తగ్గుతుంది వాళ్ళకి. దేవుణ్ణి కలవటానికి షార్ట్ కట్ నేను. నన్ను దుర్మార్గుల చూడకు. పద. ఇక నా వల్ల కాదు.
ఆగండి, ఏం చేస్తున్నారు? ఉండు, ఇక్కడ కూడా యాప్ చెట్టు ఉంది. ప్లీజ్ కిందకి రండి. దీన్ని కూడా తీయజేయద్దా? సరే, మీ ఇష్టం. చీకటి పడేలా ఉంది. మనకి ఇంకా ఫుడ్ కూడా దొరకలేదు. ఈ అడవిలో ఫుడ్ షెల్టర్ లేకుండా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఏమైంది? ఏం లేదు. మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? టెన్షన్ ఏం లేదే. మరి ఎందుకు ఫేస్ అలా పెట్టావు? అది 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 అన్నీ కరెక్ట్ రాశాను కానీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ రాశాను. మనం ముందుకు వెళ్ళాల్సిందే, రైట్కి వచ్చాం. వాట్? మళ్ళీ మనం తిరిగి వెళ్ళిపోదాం. షట్ అప్. అయినా నీలాంటి బుర్ర తక్కువ దాన్ని తీసుకురావడం నా బుద్ధి తక్కువ. ఓయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఆ వాటర్ బాటిల్ విషయంలో కూడా అలాగే చేసావు. నాకు కోపం తెప్పించుకో. ఏం చేస్తావు? తిరిగి వెళ్ళిపోతావా? థ్యాంక్స్ ఐడియా ఇచ్చినందుకు. నిజంగా వెళ్ళిపోతావా? రాత్రంతా ఏడుస్తూ కూర్చో దెయ్యంలాగా. అమ్మా అభి, ఇంకెంత దూరం వెళ్ళాలి? చీకటి పడుతుంది. అసలు నువ్వు పజిల్ కరెక్ట్గా సాల్వ్ చేసావా లేదా? అబ్బా, ఎన్నిసార్లు చెప్పాలి కరెక్ట్గా రాశానని? అస్తమాను విసిగిస్తావు. నీదేం పోయింది? 10 లక్షలు మిస్ అవుతే మంచి లైఫ్ మిస్ అవుతుంది. డబ్బు తప్ప వేరే గొడవేం లేదా నీకు? ఇంకేముండాలి? డబ్బు కాకుండా జీవితంలో చాలా ఉన్నాయి. ఇంకేమున్నాయి? నీలాంటి దానికి చెప్పిన అర్థం కదలే. నీలాంటి దానికా? అంటే నువ్వెలాంటి వాడివి? లవ్ చేయడానికి డబ్బు లేదని భయపడ్డావు, పెళ్లి చేసుకోవడానికి డబ్బు లేదని భయపడ్డావు, హ్యాపీగా గడపడానికి డబ్బు లేదని భయపడ్డావు. ఇప్పుడు నన్ను డబ్బు పిచ్చిదాన్ని అంటున్నావా? నేను డబ్బు పిచ్చిదాన్ని అయితే నువ్వు కూడా డబ్బు పిచ్చివాడివే. నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. అయినా ఇప్పుడు గొడవపడి ఏం లాభం లేదులే. ఈ గేమ్ ఆడేసి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతావా? నువ్వు దూరం అవుతావని తెలిసినప్పటి నుంచి లోపల లోపల ఎంత కుమిలిపోతున్నాను తెలుసా నీకు? నా ఫీలింగ్స్ గురించి లెక్కలేనప్పుడు నీ జీవితం గురించి నాకెందుకే? రేపు ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోదాం. నేను ఏం మాట్లేదు. విశ్వ ఆగు, ట్రాలీ షాట్ తీస్తున్నా. షాట్ ఓకే. ఏంటి ఫేస్ డల్గా ఉంది? ఆకలేస్తుందా? విశ్వ, మళ్ళీ ఏమైంది? వాట్ ఈస్ దిస్? ఓ, చూసేసావా? అసలు ఎందుకు ఇలా చేసావు? టేక్ ఈజీ హేమా, ఏదో టెన్షన్లో. ఏంటి టెన్షన్లో? ఇది టెన్షన్ కాదు, నీ ఇంటెన్షన్. అడవికి వచ్చినప్పుడు నేను చూస్తున్నా, నీకు నా పైన వేరే ఉద్దేశం ఉంది. అంటే అంతకుముందు అలా అనిపించలేదు నీ బ్రెయిన్కి? అంతకుముందు అంటే అదే టెంపుల్, కిస్, హగ్, బైక్. షటప్. హైమా, హైమా, నేను స్ట్రైట్గా చెప్తున్నా, నువ్వు మీ అమ్మా నాన్నతో ఉన్నా సరే హైమవత్ ఎలా ఉంది, హైమవత్ ఎలా ఉందని టెన్షన్ పడుతూనే ఉంటా. అదే నువ్వు బయటికి వెళ్ళావని తెలిసిందనుకో, ఆ టెన్షన్ డబుల్ అయిపోతుంది. నేను లేకుండా లైఫ్ ఎలా లీడ్ చేస్తావా అని పదే పదే ఆలోచిస్తూ ఉంటా, తెలుసా? సో వాట్? సో మనిద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకో, నాకు కొంచెం టెన్షన్ తగ్గి నేను ప్రశాంతంగా ఉంటా. ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేసావా? ప్రపంచంలో బ్రెయిన్ ఉన్న ఏ అమ్మాయి ఇలా ప్రపోజ్ చేస్తే అస్సలు ఒప్పుకోదు. అయినా ఒక కిస్సు, ఒక హగ్ ఇచ్చి బ్యాక్ ఎక్కేస్తే లవ్ చేసేస్తారా? గో టు హెల్. నువ్వు లేకుండా నేను హాయిగా బతకగలను. కానీ నేను బతకలేను హైమావతి. అయినా మన ఇద్దరికి సెట్ అవ్వదు. ఏ, ఎందుకు సెట్ అవ్వదు? మన ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు. నువ్వేమో పొటాటో, నేనేమో టమాటో. ఎలా సెట్ అవుతుంది? చీకటి పడుతోంది. ఎంతవరకు అడవిలో నుంచి ఒక్క చావు కేక గాని, ఒక గావు కేక గాని వినిపించలేదు.
ఆ కట్టెల్ని చూస్తుంటే టమాటా సాస్లో ముంచిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా, ఆ ఫైర్ని చూస్తుంటే బాగా ఆకలేసి వాటిని హ్యాపీగా లాగించేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎంత తిండిపోతు పొలిక నేను ఇప్పటివరకు చూడలేదు, వినలేదు. ఏం చేయను విశ్వ, ఆకలేస్తుంది. కనీసం ఆకలి మర్చిపోవడానికి కథైనా చెప్పు. ఓకే. ఒక ఊళ్ళో అందమైన టమాటో ఉండేదంట. ఆ టమాటోని ఒక పొటాటో ఫాలో అయ్యేదంట. ఒకరోజు టమాటో పొటాటో నాపి ఏంటి విషయం అని అడిగిందంట. అప్పుడు పొటాటో, ఐ లవ్ యూ టమాటో, నిన్ను చూసిన క్షణం నుంచే నీ లవ్లో పడిపోయానని చెప్పిందంట. అప్పుడు టమాటో, నువ్వేమో పొటాటో, నేనేమో టమాటో, మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు, ఐఎమ్ సారీ అందంట. అప్పుడు ఆ పొటాటో ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోయిందంట. సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందా? లేదు. మరి ఆ నెక్స్ట్ డే పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్లో మారి టమాటో దగ్గరికి వెళ్ళిందంట. అలా పొటాటో తన కోసం మారడం చూసి తను కూడా టమాటో సాస్లో మారిందంట. ఆ రోజు నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ టమాటో సాస్ పక్క పక్కనే ఉంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నాయంట. హైమావతి, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరి కోసం ఒకరు పుట్టడం కాదు, ఒకరి కోసం ఒకరు మారడం. ఆకలిగా ఉందంటే ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి చెప్తావేం? విశ్వ 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 ఎక్కడికి వెళ్ళాడు? మీకు అంత కంఫర్ట్గా లేకపోతే ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోవచ్చు. నా కష్టాలేవో నేనే పడతాను. ఇదెప్పటి నుంచి మొదలు పెట్టావు? ఒకసారిగా చచ్చిపోతామంటే ధైర్యం చాలట్లా, అందుకే స్మోకింగ్ అలవాటు చేసుకున్నా. స్లోగా చచ్చిపోవచ్చు కదా. ఇప్పుడు ఆపుతావా లేదా? నాకేమైతే నీకెందుకు? నీ గురించి కాదు, నీతో పాటు నా లంగ్స్ కూడా ఖరాబ్ అవుతాయి. అందుకే చెప్తున్నా, ఆపుతావా లేదా? అంత భయం ఉన్నోడు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? నా పక్కనే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. కూర్చో. ఏంటది? నేను చూస్తా. నేను చూస్తా. ఇంటికి వెళ్ళిపోతా విశ్వ, నాకు భయం. శ్రావ్య, 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 నైట్ ఎక్కడే ఉందాం, తెల్లారితే ఎవరిదా నాళ్ళు వెళ్ళిపోదాం. ఆ సౌండ్ ఏంటి? జలుబు చేసిందా?
నీకేమన్నా మెంటలా? సౌండ్ చేయడం ఆపుతావా? బా ఆపుతావా? ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంకా ఎంతసేపు ఉంటుంది విశ్వ? నోరు మూసుకోమన్నానా? వెళ్ళిపోయింది. అయ్యో, మళ్ళీ ఏమైంది? వెళ్ళిపోయింది కదా. అక్కడ కనిపించకుండా పోయిందంటే ఇక్కడికి రావచ్చేమో కదా. వచ్చింది ఒక్క క్షణం కూడా ఉన్నావుగా. శ్రావ్య, ఆ ఫేస్ ఏంటి? చీకట్లో వస్తూ బురదలో పడ్డా. వాడెక్కడా? నేను అక్కడ ఉండడం వాడికి అసలు ఇష్టం లేదు, అందుకే వదిలేసి వచ్చా. ఎంత పని చేసావు శ్రావ్య. ఏమైంది? ఇక్కడ ఏవేవో తిరుగుతున్నాయి, మనల్నే ఫాలో అవుతున్నాయి. వాడెక్కడున్నాడు గుర్తుందా? చీకట్లో వచ్చాను కదా, ఎటు నుంచి వచ్చాను, ఎలా వచ్చానో కూడా గుర్తులేదు. సరే వెతుకుదాం పద. అభి, అభి, ఎక్కడున్నావు అభి? అభి, 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 మచ్చా ఎక్కడ్రా? అభి, మచ్చా, మచ్చా, అభి, ఎక్కడున్నావు? మచ్చా ఎక్కడ్రా? మచ్చా, అభి, రే మచ్చా, అభి, అభి. అన్నయ్య, సుజయ్, అడవిలో ఏమో పిచ్చాచులు ఉన్నాయిరా, చచ్చిపోతామేమో అనిపించింది. అబద్ధం చెప్పొచ్చావుగా, తిక్క కుదిరింది నీకు. నీకేమైంది శ్రావ్య? అభి, టెన్షన్ పడకు, పద వెతుకుదాం. లేచేసరికి నీ మొహం నాకు చూపించద్దని చెప్పా కదా, మళ్ళీ వీళ్ళందరినీ ఎంటేసుకొచ్చావేంటి?
మనతో పాటు గేమ్ ఆడడానికి వచ్చిన అమ్మాయి. మచ్చా ఉందా పోయిందా? పోయింది. అంటే రాత్రంతా నాతో ఉంది ఇదేనా? దీని ప్రాణాలు గాల్లో కాకుండా సిగరెట్ పొగలో కలిసిపోయినాయా? మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, వెళ్దాం పదండి. చాలా డేంజర్గా ఉందిరా, త్వరగా వెళ్ళిపోతాం. నువ్వు నా పక్కన నడవక. రే నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు తిడతావు తన్నే? నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో. దీనికి ఎంత డబ్బు పిచ్చావు, ఇది ఎంత సెల్ఫిషో నీకు తెలుసా? దీన్ని వదిలించుకుని ముందే మంచి పని చేశా. సరిపోయిందా? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? వీడి కోసమే కదా పెళ్ళొద్దు అనుకున్నాం. ఇంట్లో వాళ్ళతో చీకొట్టించుకుని దెబ్బలు తిన్నాం. వీడి కోసమే కదా ఎంత అడవిలో లైఫ్ రిస్క్ చేసుకుని మరీ వచ్చావు. మరీ అంత పిచ్చిగా లవ్ చేయకూడదు శ్రావ్య. ఎంత ఎక్కువ లవ్ చేస్తే అంత చులకనైపోతాం. వాడికి సరిపడని చెప్పి వాడే ప్రూవ్ చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకుని హాయిగా ఉండు. రే నీకు కాబోయే మంచి భార్యనే కాదు, నీకు కాబోయే అమ్మను కూడా మిస్ అవుతున్నావు. అది నువ్వు తెలుసుకుంటావు. నీకేమైంది? ఐఎమ్ సారీ విశ్వ, నేను కూడా నిన్ను చాలా చులకనగా చూశాను. ఇప్పుడు అర్థమైంది నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో. ఇలా రా. విశ్వ ఐ లవ్ యూ. తెలుసు. నీకెలా తెలుసు? బ్యాలెన్స్ బుజ్జి, బ్యాలెన్స్. మన ఇద్దరిని కలపకపోతే నేచర్ బ్యాలెన్స్ తప్పుద్ది. 600 అయినా 100, 116 అయినా కలిపే తీరుద్ది.
నువ్వు నాతో మాట్లాడు, వెళ్ళు. సారీ అన్నయ్య. సారీ. ఈరోజు ఆదివారం గుర్తుందా? వాళ్ళకి నానే చెప్తాడు, ఆయనకు నువ్వేం చెప్తావు? ఇలానే సారీ చెప్తే సరిపోతుందా? విశ్వ, సుజీ నేను అడిగితేనే గేమ్లోకి వచ్చింది. నా కోసమే అబద్ధం చెప్పింది. తప్పేదన్నా ఉంటే అది నాదే. అండ్ వన్ మోర్ థింగ్, ఐ లవ్ యూ సుజీ. సారీ అన్నయ్య. అన్నయ్య ఇక్కడి నుంచి ఎంత తొందరగా వెళితే అంత తొందరగా బయటపడాలి. మరి 10 లక్షలు? పిచ్చి మొహం, ఇది గేమ్లో ఉందా? గేమ్ కదా, మరేంటి? ట్రెజర్ హంట్. మనకి తెలియకుండానే మనం ట్రెజర్ హంట్ చేస్తున్నాం. వాడి గేమ్ పేరుతో వాడికి కావాల్సిన దానికోసం మనల్ని వాడుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి ఎవ్వరూ తిరిగి రాలేదు, ఎందుకంటే ఆ ట్రెజర్ చోట ఏదో ఉంది. సో మనం ఇక్కడి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. పదండి. ఇది ఖచ్చితంగా ఏదో కెమిస్ట్రీ ఎఫెక్ట్ లానే ఉంది. నువ్వు 7th క్లాస్లో స్కూల్ మానేసావు కదా, నీకు ఎలా తెలుసు? డిస్కవరీలో చూసాలే. వీళ్ళ తిన్న ఫుడ్ పాయిజన్ అయింది. ఏం చూస్తున్నారు? యాపిల్. మీకు కూడా ఆకలిగా ఉందిగా, అక్కడ ఇంకా ఉన్నాయి, తెచ్చుకొని పోండి. వీడు బతికే ఉన్నాడు రా. ఎవరు నువ్వు? నీకేమైనా గుర్తుందా? ఇతని పేరు దరహాసం, చనిపోయిన డైవర్షన్ భర్త. అసలు వాళ్ళందరికీ ఏమైంది? ఏంటి ఆ నెంటేసుకొని గేమ్ గెలిచేద్దామనేనా? నీలాంటి ఫిగర్కి వాడు సెట్గాడు. నాతో వచ్చేయి. అలాంటోడు నాకు భర్తగా దొరకటం నా అదృష్టం. నీకు ఆ 10 లక్షలు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నీ డీల్ నాకు ఓకే. ఏంటి నోట్లో? యాపుల్లా. ఈ అడవిలో చాలా యాప చెట్లు ఉన్నాయి తెలుసా? మనం వెళ్ళే లోపల మొత్తం తీగ మారుస్తా చూడు. చెప్పా కదా, ఇలాంటి భర్త దొరకటం నా అదృష్టం అని. ఎక్కడికి వెళ్ళిపోయావు? తర్వాత చెప్తా. ముందు అడవిలో ఒక చోటుకెళ్ళాలి. మరి గేమ్? ఇది చూసావా? 10 లక్షలు కాదు, 100 కోట్లు తెచ్చిపెడుతుంది. ఎలా? ఈ గేమ్ స్టార్ట్ అవడానికి 10 నిమిషాల ముందు ఈ ఫోన్ నా దగ్గరకు వచ్చి పడింది. అసిస్టెంట్ వీరబాబు గారు ఫ్రస్ట్రేషన్లో దీన్ని విసిరేశాడు. ఈ మొబైల్లో సీక్రెట్ ఉంది, బిగ్ సీక్రెట్. మనం ఆడేది గేమ్ కాదు, ట్రెజర్ హంట్. ఇంతకు ముందు ఇక్కడికి ఒకరిని పంపించారు, వాడి మొబైలే ఇది. వాడిందులో అంతా రికార్డ్ చేశాడు.
సో ఆ డేటా ఇప్పుడు మనకు ఉపయోగపడుద్ది. అయితే ఇలా మనతో ఎందుకు? వాడే వెతుక్కోవచ్చు కదా. వాడికి ఇక్కడ పిశాచాలు ఉన్నాయని భయం, అందుకే గేమ్తో గేమ్ ఆడాడు. మనకన్నా ముందు వాళ్ళు వెళ్తే అందుకే వాళ్ళు మనకు అడ్డు రాకుండా వాళ్ళ జెండాలన్నీ స్పాయిల్ చేసేసారు. సో మనకి ఇంకెలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. తర్వాత ఏం జరిగిందో నాకేం గుర్తులేదు. పొద్దున్నే నిద్రేసి చూశాను, మచ్చవాడు చెప్పింది నిజమేనా? వాడిని మొదటి నుంచి చూస్తున్నా, చాలా తేడా ఉన్నాడు. వాళ్ళని వీడియో ఏదో చేసి ఉంటాడు. ఎందుకన్నా మంచిది, వాడు కనిపించకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా. మనకి ట్రెజర్ దారి దొరికింది, దాన్ని వదిలేసి వెళ్ళిపోతే మనంత పిచ్చోళ్ళు ఇంకెవరుంటారు. అప్పుడు కథలో మిగతా సగం ఏంటో చెప్పు ప్లీజ్. అది ఎక్కడో కాదు, ఈ అడవిలోనే ఉంది. వనంలో లక్ష్మిని అడగనిదే బిలంలో లక్ష్మి కదలదు. రక్తంలో మహాలక్ష్మి లేక రత్నపేటికను చూడలేవు. ఇదేదో లక్ష్మీదేవి మంత్రంలో ఉంది కదా మచ్చా. అదేం కాదు. మరి ఇది రాసినోడు పిచ్చోడు, దీన్ని చూసి గేమ్ పెట్టినోడు ఇంకా పిచ్చోడు. ఆ ట్రెజర్ కావాలని ఆశపడి చచ్చిపోదాం అనుకున్నాడు చూడు, ఈడు ఇంకా పెద్ద పిచ్చోడు. రామ్, అక్కడికి వెళ్ళిన ఎవ్వరూ తిరిగి రాలేదు. అక్కడి నుంచి సేఫ్గా బయటపడే మార్గమే లేదు. ఉంది. ఏంటది? వాడా మచ్చా, వీటికి నిజంగానే పిచ్చోన్నట్టుందిరా. సుజీకిడి అవసరం ఉంటావా? రక్తంలో మహాలక్ష్మి లేక రత్నపేటికను చేరలేం. వాడి రక్తంలో మహాలక్ష్మి ఉంది కాబట్టి వాడు అక్కడికి ఏం కాలేదు. కానీ వాడు పిచ్చాడు కాబట్టి ఖాళీగా తిరిగి వచ్చాడు. మన రక్తంలో కూడా ఆ మహాలక్ష్మి ఉండాలి, ఉంటే ఆ ట్రెజర్ మందే. ఇంతకీ మహాలక్ష్మి ఎవరు? మా మ్యాథ్స్ టీచర్. మహాలక్ష్మి అంటే మ్యాథ్స్ టీచర్ కాదు, మరి వేప. ఆ గుహలోకి వెళ్ళిన నలుగురిలో తరహాసం ఒక్కడికి ఏం కాలేదు. అంటే వాడికి తెలియకుండానే వాడి నోట్లో ఉన్న వేప పుల్ల వాడిని కాపాడింది. సో మనం కూడా వేప తింటే ఆ గుహ నుంచి బయటపడచ్చు. ఆ గుహలో నిజంగా ట్రెజర్ ఉందంటావా? దానికి ఇలాంటి సెక్యూరిటీ ఉందంటే ఖచ్చితంగా విలువైనవి చాలా ఉండుంటాయి లోపల, చాలా విలువైనవి. షూరా? పక్కా. ఏంటి ఇప్పుడు మొత్తం తినేయాలా? అక్కర్లేదు.
వీడా సైనికుడు? వీడు సైనికుడు ఏంట్రా? దారి తప్పిన సైనికుడికి కోట దారి చూపించు. కృష్ణ బిలం గుండెలో కటిక చీకటి. కోట అంటే కొండవీటి కోట. అదేనేంటి? కొండవీటి కోట. ఇటు ఇటు ఇటు. మచ్చా ఎటెళ్ళాలరా? సౌండ్ అటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంది. నేను ఓపెన్ చేస్తా. వద్దు. వాట్? వాడికి ఇచ్చేద్దాం. ఎంత రిస్క్ చేసింది వాడికి ఇవ్వడానిక? వాడి గురించి చాలా విన్నాను. వాడు చాలా డేంజర్. నో వే. మనకు కావాల్సింది ప్రైజ్ మనీ, ఆడికి కావాల్సింది బాక్స్. అభి మర్యాదగా బాక్స్ ఓపెన్ చేయవు. నా ప్రాణాలు తీసి బాక్స్ ఓపెన్ చేయండి. రే మెంటల్. సరే చావు. మచా ఇంకెంత దూరం రా? కనిపించేదే కత్తుల బావి. వాళ్ళు ఒకవేళ తిరిగి వస్తే ఒక విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళు మనుషులు గారు, పిశాచాలు. వాళ్ళు కనిపించిన వెంటనే ఫోన్లన్నీ ఇక్కడ వదిలేసి పారిపో, లేకుంటే నీ రక్తం దాగి చంపేస్తాను. నేను చంపుతాను ప్లీజ్ అన్న. ఇదిగోనా నీ ఫోన్, ఇదిగోనా నా రక్తం తాగద్దాను అన్న, నీ దండం పెడతాను, నీ ఫోన్ ఇదిగోనా.
మచ్చా ఆడేవరా నా ఫ్యాన్. సరే కానీ ప్రైజ్ మనీ వస్తే నాతో సినిమా తీస్తావరా? నీతోనా? మీరు నన్ను మోసం చేసి ఇక్కడికి వచ్చారా? సినిమా కాదు కదా, మీతో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా. ఆపండి. వాళ్ళని వేసేయండిరా. చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలి. పోండి. నెక్స్ట్ ఏంటి మచ్చా? నెక్స్ట్ ఏముంది? ప్రైజ్ మనీ తీసుకోవడం, పంచుకోవడమా? ఒక్క పైసా కూడా ఇవ్వండి రోయ్. అంటే నాతో సినిమా దేవా? సినిమానా చింతకాయ? ఆపండి. ఏహే అస్తమాన్ని క్వాలిటీ. చంపేసావు కదరా మచ్చా. సారీ మచ్చా. ఏం చేద్దాం ఇప్పుడు? కుదిరితే ఫైట్ చేయండి, లేకపోతే పారిపోండి. నాకు మాత్రం పారిపోయి ఒప్పుకోలేదురా బాబా. మచ్చా ఒక్కటి గమనించారా? మన గుహ నుంచి బయటకు వచ్చినప్పుడు బయట ఉన్న గబ్బిలన్నీ లోపలికి వచ్చాయి. ఆ గుహలో అప్పటిదాకా గబ్బిలాలు లేకపోవడం ఏంటా అని ఆశ్చర్యం వేసింది. అప్పుడు అర్థమైంది ఆ గబ్బిలాలు దేనికో భయపడ్డాయని. అదే అక్కడున్న పిశాచి. అంటే ఆ పిశాచి గుహలో లేదు, ఈ పెట్టెలో ఉంది. ఈ పెట్టెలో నుంచే విషవాయువే ఆ పిశాచి. ఆ పిశాచి నుండి కాపాడేది ఒకే ఒక్కరు, మహాలక్ష్మి. అదే వేప. మనం 7 వేప తిన్నాం కాబట్టి ఇప్పటిదాకా బ్రతుకున్నాం. మనం తప్ప ఈ పెట్టిన చోట ఎవ్వరూ ఆ పిశాచి నుంచి తప్పించుకోలేరు, ఎవ్వరూ బ్రతకలేరు. అనవసరంగా వీడి వల్ల అమ్మాయిలను 3 చనిపోయారు. అందుకే ఈ పెట్టి తీసుకుని ఎక్కడికి వచ్చేలా ప్లాన్ చేశాను. మచ్చా చంపేసావు కదరా. ఏంటి ఈ పిచ్చిరే కోసం మనం ఎంత రిస్క్ చేసింది? అనగననగ రాగమతి సయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమణ పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. సాధన చేస్తే గాని మనిషికి సక్సెస్ ఉండదు, సాన పెడితే గాని వజ్రానికి విలువ ఉండదు. సాన పెట్టనంత వరకు ఏ వజ్రం అయినా పిచ్చిరాయే.